మా అమ్మకి కానీ నాయనకి కానీ నాకు కానీ మా భర్తకు కానీ ఎవరికి ఫోన్ చేయాల, ఎవరికి ఫోన్ చేసి ఇట్లా జరిగిందని కూడా అడగలా. ఆ పాప వీడియో కూడా మీకు ఫుల్ వీడియో ఇచ్చాను. ఆ పాప అడిగింది కూడా వీళ్ళ అమ్మ అడిగినప్పుడు ఏం చెప్పిందో మీరు కూడా వినండి. విని ఇది నిజం, ఇది న్యాయమో అన్యాయమో మీరే చూడండి. అయితే ఇక్కడ మీరు చెప్పినట్లు ప్రసాద్ కుటుంబానికి కావచ్చు, మీ రామాంజనేయ కుటుంబానికి, ఇప్పుడు ప్రసాద్ కుటుంబము వచ్చేసి మొత్తం భార్యాభర్తలు ఇద్దరు కోవిడ్లోనే ఉంటారు. వీళ్ళిద్దరికి చతుర్థం ఎక్కడొచ్చింది? ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం అయితే అమ్మాయి అయితే కడప దగ్గర హాస్టల్లో ఉంటుందని చెప్తున్నారు. అత్యాచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంది? హాస్టల్లో ఉన్నప్పుడు అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది? నోట్లోంచి ముక్కల్లోంచి రక్తం పడింది. మేడం వాళ్ళు భయపడిపోయారు. హాస్పిటల్కి దూరంగా ఉందన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకో తీసుకువెళ్ళడం కష్టం కదా. అదే పేరెంట్స్ ఆధ్వర్యంలో అయితే చేర్చుకుంటారు. ఆ పాపకి ఏం కాదు అని మెడికల్ రిపోర్ట్ తీసుకొని పోయి చేర్పించుకొని వస్తారు. అది జరుగుతానే ఆ పాపని నోస్ బ్లీడింగ్ అయితే పిలుచుకొని వచ్చేసినాం కదా హాస్టల్ నుంచి. ఇంటికి పిలుచుకొని వస్తానే హాస్పిటల్లో చూపించినాము. చూపించిన తర్వాత నేను పోనమ్మా అనింది కదా, పుట్టినరోజు అయిపోయిన దాకా నేను పోను అనింది కదా. 3 ఏళ్ల బిడ్డ నాకు పెళ్ళి అయ్యేటప్పటికి 3 ఏళ్ల బిడ్డ నుంచి మా మామ వాళ్ళు ఎత్తుకొని సాగుతున్నారు. మా మామ మీద పడి దొల్లి పెడుతూ ఉంటుంది. అప్పుడు మేము తాకినాడంటే తాకినాడు అని చెప్పి అంటున్నది. కానీ అది తాకింది అయితే ముందు నాకు కదా చెప్పాల్సింది. డైరెక్ట్గా నీకు ఎందుకు చెప్పింది? నువ్వేదో చెప్పబట్టే ఆమె చెప్పి బట్టి, ఎందుకంటే ఇక్కడి నుంచి బిడ్డను తీసుకెళ్ళాలి, నా బిడ్డ ఇళ్ళలో వద్దు, వాళ్ళకి చేరాల. అయితే అమ్మాయి ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు అమ్మాయే ఎవరైతే 12 సంవత్సరాల మైనర్ బాలిక ఉందో, ఎవరైతే అభియోగం మోపుతున్న అమ్మాయి ఉందో, ఆ అమ్మాయి నన్ను చాలా దారుణంగా హింసించారు, ఆంజనేయులు అనే తాత నన్ను చాలా దారుణంగా హింసించాడు, పట్టుకున్నారు, నన్ను అదే బలాత్కారం చేయబోయారని చెప్పి ఏడుస్తా ఒక ఫోన్ కాల్ ద్వారా కోవిడ్కి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసినట్లు వాళ్ళు ఒక వీడియోలో పేర్కొంటున్నారు. అది నిజంగానే అలా చేసింది అమ్మాయి? నిజంగా అయితే చేయలేదు సార్. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపించమండి. నిజంగా అయితే జరగలేదు కూడా అదే విధంగా. ఆ విధంగా జరుగుంటే బిడ్డలు పుట్టే నేను ఎందుకు ఊరుకుంటాను? నా మామ అటు చేసిన అంటే నాకు పెళ్ళి 9 ఏళ్ళు అవుతున్నా, చేయాలనుకుంటే నన్ను చేయకూడదా? ఎంత టైం పడుతుంది చేయడానికి? నాకు 9 ఏళ్ళు పెళ్ళి అయినా మా అత్త చనిపోయి సంవత్సరం అవుతున్నది. వీళ్ళ పాటికి వీళ్ళు పనులకు పోతారు. ఎంత టైం పడుతుంది సార్ చేయడానికి? నన్ను మా ఆడబిడ్డని ఇచ్చుండేది రాపూర్ దగ్గర డక్కిలి, ఆడికి పోయి వస్తాం నేను మా మామ. అలాంటిది చేయాలని ఉద్దేశం ఉంటే నన్ను చేస్తాడు కానీ బిడ్డను ఎందుకు చేస్తాడు? పోనీ బిడ్డను చేసినారు, బిడ్డ నాకు కదా చెప్పేది. పోనీ నేను కదా డైరెక్ట్గా మీకు చెప్పాల్సింది. మీరు మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, తగిలినారు అని చెప్పినారు. నోట్లో మూసిపెట్టి అభియోగం చేసి అంత చేసే కాడికి అసలు నా మామ ఏంటి నేను ఒప్పుకో ఉండేదాన్ని కాదు. అది జరగలేదు కాబట్టి నేను నా మామ సపోర్ట్ ఉండా. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం మీ మామ చేయలేదే అనుకుందామండి. ఇప్పుడు ఒకవేళ మీ మామకి ప్రసాద్ అనే వ్యక్తికి చంపేంత కక్షలు ఏముంటాయి? చంపేంత కక్షలు ఏమీ లేవు సార్. వీళ్ళ భార్య వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఈ మాదిరిగా చేసింది కదా, వెళ్ళిపోయింది కోవేటికి పోయి. వాళ్ళ భర్తకి ఏం చెప్పిందో తెలీదు. ఆయనకి చెప్పకుండా వెట్ట చెప్పింది. ఇప్పుడు వీడియోలో చెప్పాడు కదా, అలాంటివి చెప్తే ఏ తండ్రి ఊరుకోడు సార్. అదే జరిగింది. వాళ్ళ ఫస్ట్ మా అక్క చంద్రకళావతి తనని తిట్టకూడదు సార్, నాకు రావట్లేదు. అలాంటి అమ్మాయి ఒక మగాడికి, అందులోనూ చిన్నప్పటి నుంచి మా అమ్మలే తాగుతున్నాను, నీకు ఎప్పుడు బిడ్డతో కూడా ఎక్కువ అంత క్లోజ్నెస్ లేదు, అలాంటిది ఈ మాదిరిగా జరిగింది అంటే ఏ తండ్రి ఒప్పుకుంటారు సార్? ఆడది చెప్పడంలోనే ఉండదు. ఇప్పుడు బిడ్డ చెప్పింది, ఈడ తగిలినాడని చెప్తున్నది. మీ దగ్గర ఉండే వీడియో మీరు ఇప్పుడు కావాలంటే పోయి ఎంక్వైరీ చేసుకోండి సార్. పాపని ఇక్కడ తగిలినారని చెప్తుంది కానీ నోట్లో మూసి పెట్టేసి గుడ్డలు ఇప్పేసి ఇక్కడ కొనుక్కుంటే మనిషి అంత చేస్తా ఉంటే ఎవరు ఊరుకుంటారు సార్? అంత గట్టిగా అరుతుంటే చుట్టుపక్కల రారా? ఏమి జరుగుతున్నాయి? అటుపక్క ఉంటే నాకు వినపడదు సార్, వినపడదు. ఇక్కడ అరుతున్నది చుట్టుపక్కల వాళ్ళకి వినపడదా? బయట పొనుకోండేది, ఎప్పుడు బయట పొనుకోండేది, ఏ రోజే కానీ ఇంట్లో పొనుకోలేదు. కావాల్సి కానీ నిందలు మోపి వాళ్ళ భర్తకి ఏం చెప్పుకునేది తెలియదు. మా బావకి చంపేసినారు. మాకే న్యాయం జరగాల్సింది, వాళ్ళకి కాదు న్యాయం జరగాల్సింది మాకు. మేము అన్యాయం అయిపోయింది. లేనిపోని నిందలేసి ఆ మనిషిని పోని ఈ వీధి మంగంపేట మొత్తము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా, అడిగి తెలుసుకోపోండి. ఇప్పుడు పాప ఈ సంఘటన జరిగిన తర్వాత 7వ తేదీ తర్వాత పాప ఎవరు ఆధీనంలో ఉంది? ఇప్పుడు ఎవరైతే మీ చంద్రకళ ఉన్నారో మీ అక్కగారు, అలాగే ప్రసాద్ ఉన్నారు, వాళ్ళు ఇరువురు కలిసి కోవిడ్కి వెళ్ళారని చెప్పి వీడియోలోనే స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. పాప ఎక్కడుంది? పాపడు ఎవరు ఆధ్వర్యంలో ఉంది? ఇప్పుడు ప్రజెంట్ పాప ఎక్కడుంది సార్? పాప 7వ తేదీ కాదు సార్, పోయిన నెల 21వ తేదీన కంప్లైంట్ పిలిపించినారు కదా, అంతకు ముందు 2 రోజుల ముందర పాపని మా నాయన ఇంటికాడికి వచ్చి నేనేం మాట్లాడినానని చెప్పి పిలుచుకొని వెళ్ళిపోయింది సార్. పిలుచుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ పాప మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క దగ్గర పెట్టేసి హాస్టల్కి తీసుకెళ్ళి, కడప హాస్టల్లో ఈమె గార్డియన్ నాకు అని చెప్పి తీసుకెళ్ళి పెట్టేసి ఆమె పాటికి కోవిడ్కి వెళ్ళిపోయింది సార్. ఆ రోజు మేమిద్దరం కూడా
తప్పు చేసినాం, నేను ముందు దాగేసిన ఆ పాప చేసిన తర్వాత మా పెదనాన్న ఫోన్ చేసి, నాన్న నువ్వు ఆ బిడ్డ జోలికి పోనంటే మీ అక్క కోవిడ్కి వెళ్ళిపోతుందంటే, పెదనాన్న ఇది రికార్డ్ చేసుకో పెదనాన్న, నేను ఆ బిడ్డ జోలికి పానం పోయినా పోను. ఒకవేళ ఆ బిడ్డంతకు ఆ బిడ్డే ఫోన్ చేసి, బుజ్జమ్మ నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే నేను ఉండలేను అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నేను పోతా. సరేనా, ఆ పాపని కోవిడ్కి వెళ్ళిపోమని చెప్పిన, ఆ పాప కోవిడ్కి వెళ్ళిపోయింది. నేను అందరి నెంబర్లు బ్లాక్లో పెట్టేసిన సార్. ఆ అమ్మాయి మా అమ్మతో కూడా రికార్డులన్నీ ఎట్ట పంపిస్తున్నదంటే అంత అసభ్యకరంగా, అవి వినేటట్టుగా లేవు. అన్నీ పంపిస్తూ ఉంటే నా నెంబర్ బ్లాక్లో పెట్టిన. మా అమ్మ పంపిస్తూ ఉంటే, ఓ మా ఆ ఎమ్మె ఏదో చేస్తుందమ్మా నాకు వాయిస్ రికార్డులు పెట్టడమా అంటే పెట్టింది. పెడితే మీరు కానీ విన్నారంటే సార్ మీకే తెలుసా సార్ అసలు ఏం జరుగుతున్నదో. వాళ్ళు యూట్యూబ్లో ఫేమస్ కావాలి, అది మెయిన్. అది అయితే ఇప్పుడు ఆ ప్రసాద్ అనే వ్యక్తి మీ మామయ్య గారిని చంపిన రోజు ఓన్లీ ప్రసాద్ గారే చంపారనుకుంటున్నారా, ఇంకా వేరే ఎవరన్నా ఉన్నారనుకున్నారా, లేదు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చంపారని అనుకుంటున్నారా మీరు? ఆ విషయం గురించి అయితే నాకు అసలు వాళ్ళు చంపినారని ఐడియా కూడా లేదు సార్. వాళ్ళంతకు వాళ్ళే యూట్యూబ్లో వచ్చి నేను చంపినానని చెప్పేంత వరకు కూడా ఈయన వచ్చి చంపుంటాడు. నేనేమనుకున్నా అంటే బంగారు కోసం వచ్చినారా, బీరవాళ్ళు ఏం తగల, ఎందుకు మా మామనే చంపడానికి వచ్చినాడు, ఈ విషయం చెప్పి ఏం జరగల. సార్ వాళ్ళకు కూడా, సార్ మీరు పోలీస్ స్టేషన్ పిలిచి వచ్చిన తర్వాత మాకు ఇంకేం జరగలేదు సార్, అంతకు ముందు ఏ కొట్లాట్లేవు, అంత తర్వాత ఏ కొట్లాట్లేవు, అదొక్కటే సార్ జరిగింది. కానీ చేసుండరేమో అని నా నమ్మకం. ఎందుకంటే కోవిడ్లో ఉండారు, 10 రూపాయలు సంపాదించుకున్నారు, దాని బిడ్డను దానికి ఇచ్చేసినాను, నా జోలికి రారు, లేనిపోని నిందలేస్తారని అసలు అనుకోలేదు సార్. అసలు అట్లా అనుకుంటే మేమే సార్ కంప్లైంట్ తీసుకోలేండి సార్, మా మామని పెట్టండి సార్ అని మేమే ఏదో కేసుల చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే బిడ్డ నిజం చెప్తుంది, ఎప్పటికైనా అబద్ధం చెప్పదు, నిజమే చెప్తుంది. అది నిజం చెప్పింది, తగిలింది అని చెప్తున్నారు తప్ప వీళ్ళు అన్నట్టుగా యూట్యూబ్లో సృష్టించినారు చూడండి, అలా అయితే జరగలేదు, జరగదు కూడా. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము ఈ ఎవరైతే మీ అక్క ఉన్నారో చంద్రకళ గారు, ఫస్ట్ కోవిడ్ నుంచి చంద్రకళ గారు వచ్చారా, లేదు ప్రసాద్ ఎవరైతే ప్రసాద్ హత్య చేశారో అని మీరు అనుకుంటున్నారో, ఆ ప్రసాద్ కానీ వాళ్ళ భార్య కానీ ఇద్దరు ఒకేసారి వచ్చారా, లేదు మీ అక్క చంద్రకళ గారు ముందు వచ్చారా మీ దగ్గరికి? నా దగ్గరికి ఇది హాస్టల్లో చేర్చుకోరని చెప్పాను కదా సార్. మా నాన్న నేను ఇవ్వను, వాళ్ళ తల్లి వస్తేనే ఇచ్చాను, ఎవరైనా వచ్చేటట్టుగా ఉంటే బిడ్డకి ఏదైనా జరిగితే మీరే హామీ అని చెప్పి సంతకం పెట్టి తీసుకోండి అనేది. వాళ్ళుండి భయపడినారనమాట. ఆ బిడ్డకి నోట్లో ముక్కలోంచి బ్లీడింగ్ అవుతున్నది కదా, అది ఎఫెక్ట్ యాడ్ అవుతుంది అని అందరూ భయపడి తీసుకోబోకుండా జాలిచ్చినారు. అది జరిగిన 2-3 రోజులకి, అంటే 15-16 మొత్తానికి తేదీ అయితే గుర్తులేదు, ఆ అమ్మాయి వచ్చింది, అప్పుడే వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు 21-22 తేదీ మళ్ళీ వెళ్ళిపోయింది. అంతవరకే తెలుసు. ఈ విధంగా మా బావ వచ్చి చంపినాడు అనే విషయాల గురించి, వేటి గురించి నాకు తెలియదు. అయితే మీరు చెప్పే ప్రకారం అయితే కోవిడ్కి వీళ్ళు చాలా సంవత్సరాల కిందటే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ఇప్పుడు కడప హాస్టల్లో పాపను చేర్చింది వాళ్ళ తల్లిదండ్రులే చేర్చారా, మీరు చేర్చారా? వాళ్ళ తల్లిదండ్రులు కాదు, నేను కాదు సార్, మా అమ్మ చేర్పించింది సార్. మా అమ్మ ఇంకా కోవిడ్కి పోవాలని ఫిక్స్ అయిపోయి చేర్పించేసి, వద్దు నాకు బిడ్డ జీవితం నేను చూడలేను, ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా మా అమ్మ నాన్న లేకుండా పెరిగినా సార్. మా నాయన ఎక్కడ ఉంటారు, మా అమ్మ కోవిడ్లో ఉంటుంది.